ఎక్కువ మంది ఓకేనా? ఓకే. మీడియా మిత్రులకు మరియు అందరికి మాట్లాడలేము, ఎక్కే మాట్లాడలేము. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకు మించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఈ ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చే సంతోషం. ఎందుకు పోయినా ఉద్యోగాలు అంటే చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాదే కేఎంపీలు రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ చేసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్ గా ఆబ్సెంట్లు ఇస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్ట్ మీద మీరు ఎండి సజ్జనార్ని కలిసారు? సజ్జనార్ కలవరు, మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్